రొయ్యలు చింతచిగురు కాంబినేషన్ అది చాలా యమ్మీగా ఉంటుంది కదా. దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. అది ఎలా అంటారా, ముందుగా కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని రొయ్యల్ని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 90% వరకు రొయ్యల్ని కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలోనే మెదింపు పెట్టుకున్న చింతచిగురు వేసేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోవడమే అండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను, ఆన్లో అయితే లేదు. స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెని కిందకి పెట్టేసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ వేస్తున్నాను. అలాగే సరిపడా కారం, దీనిలో కారం అనేది ఎక్కువే పడుతుందండి. సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు, పసుపు. సో ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకొని లాస్ట్లో వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక 1 గ్లాస్ వాటర్ మొత్తం పోసేసుకుని ఈ ముక్కలన్నిటినీ కూడా వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. దీనిలో సరిపడా ఆయిల్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఆయిల్ సరిపోతుంది అని అనుకుంటే ఉంచేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం పడుతుంది అనుకుంటే ఇప్పుడే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని మొత్తం కలిపేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవడమే అండి. స్టవ్ మీద పెట్టుకుని ఒక 10 to 20 మినిట్స్ నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చింతచిగురు రొయ్యలు కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ, ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ది వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎటువంటి రెసిపీస్ అయితే కావాలో.